అధర్మం రాజ్యమేలుతోంది. తారకాసురుడి అరాచకాలకు దేవతలు సైతం తలవంచారు. శివపార్వతుల పుత్రుడి చేతిలో తప్ప వేరొకరి చేతిలో చావు లేదని వరం పొందిన ఆ రాక్షసుడిని అంతం చేసే వీరుడు ఎప్పుడొస్తారా అని అటు భూలోకంలో ఇటు దేవలోకంలో అందరూ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆ రాక్షసుడికి వరం ఇచ్చిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా ఆయన ఒక ఉపాయం చెప్పారు. అది విని దేవతలందరూ కలిసి మన్మధుడి సహాయంతో మహాదేవుడైన శివుడి తపస్సు భగ్నం చేయించారు. విషయం తెలుసుకున్న శివుడు భూలోకంలో ఉన్న హిమవంతుడి పుత్రికైన పార్వతీదేవితో శివుని వివాహం జరుగుతుంది. అప్పుడు శివపార్వతుల కలయికతో మూడో కంటి నుంచి వచ్చిన ఆ తేజస్సు శరవణ భవ అనే సరస్సులో 6 తలలతో 12 చేతులతో ఒక బిడ్డ పుడతాడు. ఆయన పుట్టుకే ఒక విస్ఫోటనం, ఆయన నడకే ఒక ప్రళయం. ముల్లోకాలను వణికించిన తారకాసురుణ్ణి అంతం చేయడానికి సాక్షాత్తు పరమశివుడి మూడో కంటి నుంచి ఉద్భవించిన అగ్నిఖీల, ఆయనే జ్ఞానాగ్ని సంభూతుడు, శరవణ భవుడు, దేవసేనాధిపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇకపోతే తారకాసురుడు. పురాణాల ప్రకారం ఈయన ఒక శక్తివంతమైన రాక్షసరాజు. శివపురాణం మరియు స్కంద పురాణాలలో ఇతని కథ ప్రధానంగా వినిపిస్తుంది. తారకాసురుడు వజ్రాంగుడు మరియు వరాంగి దంపతులకు జన్మించాడు. ఇతను ఒక గొప్ప శివభక్తుడు మరియు అపారమైన బలవంతుడు. తారకాసుడు ప్రతిష్ఠించిన 5 లింగాలే నేడు మన ఆంధ్రప్రదేశ్లో పంచరామాలుగా పిలువబడుతున్నాయి. అవేంటంటే అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటగా ప్రసిద్ధి చెందాయి. అతనికి వయసుతో పాటు మదం పెరిగింది, గర్వం పెరిగింది, పొగరు పెరిగింది. చావునే జయించానన్న పొగరు తలకెక్కి శివుడు లయాకరుడు అనే విషయం మర్చిపోయాడు. అధర్మాన్ని దేవుడు ఎన్నడూ సహించడు అనే విషయం మర్చిపోయాడు. చాలా సంవత్సరాల తరువాత తనని చంపే మగాడు మొనగాడు పుట్టాడు అనే విషయం తెలుసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. విషయం తెలుసుకున్న తల్లి పార్వతీదేవి తన బిడ్డకు అజేయమైన శక్తి ఆయుధం ఇచ్చింది. ఆ వేలు పట్టుకుంటే విజయం వెన్నంటనే ఉంటుంది. ఆ జ్ఞానవేలు పట్టుకొని యుద్ధరంగానికి కదిలారు. కోట్లాది రాక్షసరాణ్యం ఒకవైపు, నెమలి వాహనంపై దేవసేనాధిపతి మరోవైపు. యుద్ధభూమి దద్దరిల్లింది, ఆకాశం ఎర్రబడింది, దిక్కులు పిక్కటిల్లాయి. ఎదురుగా అజేయమైన అసుర సైన్యం, 100 ఏళ్లుగా దేవతలను వణికించిన తారకాసురుడు. కానీ వారి గర్వాన్ని అణచడానికి కదిలి వచ్చాడు ఆ మహాసేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నెమలి వాహనంపై కూర్చొని చేతిలో దగదగ మెరిసే శక్తి ఆయుధాన్ని పట్టుకొని ఆయన రణరంగంలోకి అడుగు పెడుతుంటే భూమి కంపించింది. రాక్షస మూకలు కీటకల్లా విలవిలలాడాయి. 6 ముఖాల నుండి వెలువడే ఆ తీక్షణమైన చూపులకు శత్రువు గుండె ఆగిపోయింది. 100 చేతులు, 1000 బాణాలు, ఒక్కొక్క బాణం ఒక్కొక్క ప్రాణం తీస్తుంటే తారకాసురుడి మాయాతంత్రాలు ఆ శక్తి వేలు ముందు చిత్తు అయ్యాయి. తారకాసురుడి గర్వాన్ని అణిచివేస్తూ తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించగానే ఆ రాక్షసుడు కుప్పకూలిపోయాడు. లోకాలన్నీ జయధ్వానాలు చేశాయి. దేవతల కష్టాన్ని తీర్చిన ఆ మహావీరుడు దేవసేనాధిపతిగా నిలిచాడు. అధర్మం అంతమైంది, ధర్మం గెలిచింది. ఇది చూసిన బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, ఆ మహాదేవుడు ముగ్గురు కలిసి భూలోకం మీదకి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభినందిస్తూ, ఈ ప్రజల కోసం నీవు ఇక్కడే ఉండు, వాళ్ళ కష్టాల్ని తీర్చు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవిత చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.